వీరాపురం అనే గ్రామ చివరన ఒక పాత పెంకుటింట్లో రామయ్య జానకమ్మ దంపతులు నివసిస్తున్నారు. రామయ్యకు వృద్ధురాలైన తల్లి కౌసల్యమ్మ ఉంది. వారికి ఉన్నదల్లా ఆ నివసించే పెంకుటిల్లు, దానికి ఆనుకొని ఉన్న కొంత పెరడు మాత్రమే. కౌసల్యమ్మకు చిన్నప్పట్నుంచి ఒక పాత నమ్మకం ఉండేది. తమ ఇంటి పెరటి కింద పూర్వీకులు కాలం నాటి ఒక పెద్ద నిధి దాగుందని ఆమె తరచూ కొడుకుతో కోడలతో చెప్తూ ఉండేది. ఒక ఉదయం వేళ కౌసల్యమ్మ, ఒరే రామయ్య, నీకు ఎన్నోసార్లు చెప్పాను గదా, మన ఇంటి పెరటి కింద ఒక అపారమైన నిధుందిరా. రాజవంశీకుల సమయంలో ధనాన్ని అక్కడ దాచారని మా అత్తమ్మ నాకు చెప్పేది. ఆ నిధి గనక మనకు దొరికితే మన పేదరికం పోతుందిరా. అయ్యో అత్తగారు, మీరు ఇలా చెప్పడం నేను ఇంటి కోడలుగా వచ్చినప్పటినుంచి వింటూనే ఉన్నాను. నా పెళ్ళై ఇన్నేళ్లైనా ఆ నిధి మనకు దొరకలేదు. మన బతుకులు మారలేదు. అసలు ఆ నిధి ఉన్నమాట నిజమో కాదు? ఇంకా నిధి గురించి మాట్లాడి సమయం వృధా చేయకండి. అలా అనుకు జానకమ్మ, మనకు దొరకనంత మాత్రాన అక్కడ నిధి లేదని నువ్వు తేల్చేయకూడదు. దేనికైనా సమయం రావాలి. అది ఎక్కడో భూమి లోపల భద్రంగా దాగే ఉంటుంది. అత్తగారు, నిధి ఉంది అనేది కేవలం ఒక ఊహ మాత్రమే. మనకున్న పెరట్లో 4 కూరగాయలు పండిస్తే మన కడుపు నిండుతుంది గాని, లేని నిధి కోసం అత్యాశపడితే మనకు ఆకలే మిగులుతుంది. సర్లేండి, మీరిద్దరు తగాదా పడకండి. నేను పెరట్లోకెళ్ళి భూమిని పంటకు సిద్ధం చేస్తాను. ఇలా ఉండగా ఒకరోజు రామయ్య నేలను చదును చేయడానికి నాగలితో మట్టిని దున్నడం ప్రారంభించాడు. కాసేపటికి అతని నాగలికి ఏదో గట్టి వస్తువు తగిలి ఠంగమంటూ శబ్దం పెద్దదిగా వస్తుంది. రామయ్య అక్కడ ఏముందా అని చూశాడు. అక్కడ ఒక చెక్కిన రాతి కప్పు లాంటి నిర్మాణం ఉంది. అమ్మా అమ్మా, త్వరగా ఇటురా. ఇక్కడ నాగలికి ఏదో పెద్ద రాయి తగిలిందమ్మా. రామయ్య అరుపులకి కౌసల్యమ్మ మెల్లగా పెరట్లోకొచ్చింది. ఆమె ఆ రాయిని చూసి, రామయ్య, ఇది సాధారణ రాయి కాదురా. నా నమ్మకం గనక నిజమైతే దీని కిందే నేనెప్పుడు చెప్పా అనేది ఉండి ఉంటుంది. ఇద్దరు పని ఆపేసి ఆ రాయి వైపు చూస్తూ మాట్లాడుకోవడం గమనించిన జానకమ్మ పెరట్లోకొచ్చింది. ఏంటండి ఇది? పని చేయకుండా ఇద్దరు ఆ రాయి వైపు చూస్తూ నిలబడ్డారు. జానకమ్మ, ఇదిగో ఈ రాయిని చూడు. బహుశా దీని కిందే నేనెప్పుడు చెప్పే నిధి దాగుందేమో. అబ్బో, ఏదో ఒక రాయిని చూసి దాని కింద నిధుంది అలాంటారేంటత్తయ్యా? మీరు చెప్పేది వింటుంటే నాకు నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు. సరిగ్గా అదే సమయంలో వారి ఇంటి పక్కదారి నుంచి ఊరి రైతు సుందరయ్య నడుచుకుంటూ వెళ్తున్నాడు. జానకమ్మ నవ్వుతూ పెద్ద గొంతుతో సుందరయ్యను పిలిచింది. ఓ సుందరయ్య గారు, ఒక్కసారిటి చూడండి. మా ఆయనకు పెరట్లో నాగలికి ఒక రాయి తగిలిందట. దాంతో మా అత్తగారక్కడ పెద్ద నిధుందేమోనని పగటి కళ్ళు కంటున్నారు. ఏంటి, నిదుందా? నిజంగానా జానకమ్మ? సుందరయ్య మాట వినగానే ఆలస్యం చేయకుండా అతనికి కొంత దూరంలో ఉన్న సూరయ్య, వీరయ్యలను గట్టిగా పిలిచాడు. ఏంటయ్యో సుందరయ్యో, అంత గట్టిగా అరుస్తున్నావు, ఏమైంది? ఒరే సూరయ్య, రామయ్య పెరట్లో నిధి దొరికిందట. ఒక పెద్ద రాతి బిళ్ళ కింద లంకి మెందులున్నాయని చెప్తున్నారు. అవునవునా? పూర్వకాలంలో ఈ వీరాపురం ప్రాంతంలో రాజులు తమ సంపదను దాచారని పెద్దలు చెప్పేవారు. బహుశా అదే ఇదే ఉంటుంది. పదండి పదండి, అందరం కలిసి అబ్బా అంటరాని పక్కకు సిరిపి నిధిని బయటకు దిద్దాం. క్షణాల్లోనే ఊరి జనమంతా రామయ్య పెరట్లో గుమికూడారు. బండరాయి పక్కకు జరగగానే అందరి కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. ఆ రాయి కింద నేరుగా భూమి లోపలికి వెళ్లేందుకు రాతి మెట్లు కనిపిస్తున్నాయి. అబ్బో, ఇది నిధుండి రహస్యగది ఇక్కడే ఉందేమో. పదండి, అందరం మెల్లగా లోపలికెళ్దాం. రామయ్య, వీరయ్య, సూరయ్య, సుందరయ్య ఇలా ఒక్కొక్కరు ఆ రాతి మెట్టు దిగి లోపలికి వెళ్లారు. ఊరి జనం కౌసల్యమ్మ పైన నిలబడి ఆతృతగా చూశాడు. ఆతృతగా చూడసాగారు. కాని లోపలికెళ్లిన వారికి అక్కడ ఏ బంగారము, వెండి నాణాలే కనిపించలేదు. అది కేవలం ఒక పెద్ద ఖాళీ భూగర్భ గది. అయ్యో, ఇక్కడ ఏమీ లేదు రామయ్య. ఇది కేవలం ఒక ఖాళీ గది మాత్రమే. అవునయ్యా, ఇక్కడ ఏ లంకి బిందెలు లేవు, దానవు లేదు, అంతా ఖాళీగా ఉంది. బహుశా రాజుల కాలంలోనే లేదా ఆ తర్వాత వచ్చిన దొంగలు ఈ నిధినంతా దోచుకెళ్ళుంటారు. కేవలం ఈ రాతి గది మాత్రమే మిగిలిపోయింది. పదండి,
పైకెళ్దాం. లోపలికెళ్లిన వారంతా నిరాశతో పైకొచ్చారు. ఊరి జనానికి విషయం చెప్పడంతో అందరూ అయ్యో అనుకుంటూ తమ ఇళ్లకెళ్ళిపోయారు. జానకమ్మ నవ్వుతూ కౌసల్యమ్మ వైపు చూసింది. చూసారా అత్తయ్య గారు, నేను ముందే చెప్పాను కదా అక్కడ నీదేమీ లేదని. ఏవోనమ్మా, నీది ఉందని నమ్మాను, కాని ఇలా ఖాళీ గది ఉందనుకోలేదు. ఆ రాత్రి కౌసల్యమ్మకు మనసంతా బాధగా ఉండి నిద్ర పట్టలేదు. తన నమ్మకం నిజం కాలేదని, కోడలి ముందు తన మాట నిలబడలేదని ఆమె కుంగిపోయింది. సరిగ్గా అర్ధరాత్రి దాటాక భీకరమైన వర్షం మొదలైంది. ఉరుములు మెరుపులతో వాన దంచి కొడుతోంది. రామయ్య ఇల్లు చాలా పాతది కావడంతో పెంకుల రంధ్రాల నుంచి వర్షపు నీరు దారుగా ఇంట్లో పడ్డం ప్రారంభమైంది. జానకమ్మా ఇట్రా, పెంకులు ఊడిపోయాయి. ఇదిగో ఇక్కడ నీరు పడుతుంది, గిన్నెలు పట్టుకో జానకమ్మా. అయ్యయ్యో, ఇటువైపు కూడా నీరు కారుతోందండి. మనం పడుకోవడానికి కూడా స్థలం లేదు. ఈ వర్షం ఆగకపోతే ఇల్లు కూలిపోతుందేమోనని భయంగా ఉంది. ఆ రాత్రంతా వారు నిద్రపోకుండా చలికి వణుకుతూ గడిపారు. మరుసటి రోజు ఉదయానికి వర్షం కొద్దిగా తగ్గినా జానకమ్మ ఇంటి పరిస్థితి చూసి, ఏవండి, ఈ ఇంట్లో ఉంటే మనం ప్రాణాలతో ఉండలేం. ఆ గోడలు ఎప్పుడు నెర్రలు బారి మన మీద పడతాయో తెలియడం లేదు. జానకమ్మ, రామయ్య, మీరు భయపడకండి. భగవంతుడు మనకు ఒక గొప్ప మార్గం చూపించాడు. ఏంటమ్మా అది? ఈ తెలిసిన ఇంట్లో మార్గమేముంది? గాబరా పడకండ్రా. నిన్న మనం చూసిన భూగర్భ రాతి గదుందిగా, అది రాతితో గట్టింది. దానికి వర్షం తగలదు. పైన ఎంత పెద్ద వానబడినా నీరు లోపలికి రాదు. ఆ గది ఖాళీగానే ఉంది గదా, మనం తాత్కాలికంగా మన సామాన్లు, వంట సామాగ్రి అంతా అక్కడ పెట్టుకొని ఆ గదిలోనే నివసిద్దాం. అవునమ్మా, ఎంత మంచి ఆలోచన. ఆ రాతి గది చాలా సురక్షితమైంది. అక్కడ వర్షం బాధ ఉండదు. ఇల్లు కూలుతుందనే భయమే ఉండదు. భూమి కింద గదిలో ఉండడమా? అవునమ్మా, ఇలాంటి సమయంలో మనం అక్కడ ఉండడమే శ్రేయస్కరం. రాత్రి నెల కాబట్టి చల్లగా హాయిగా ఉంటుంది. పైన ఇల్లు బాగు చేసుకునే వరకు మనం అక్కడే ఉందాం. సరే అత్తయ్య గారు, ఈ ఇంట్లో ఉండి భయపడే కంటే ఆ గదిలో ఉండడమే మేలు. రామయ్య, జానకమ్మలు తమ సామాన్లతో ఆ భూగర్భ గదిలోకి మార్చారు. ఆ రాతి గది ఎంతో విశాలంగా వెచ్చగా ఉంది. కౌసల్యమ్మ ఒక మూలన వంట పొయ్యి ఏర్పాటు చేసి ఆ గదిని భూగర్భ వంటశాలగా మార్చేసింది. ఒకరోజు కౌసల్యమ్మ పెరట్లోకొచ్చి కొడుకు రామయ్యని పిలిచింది. రామయ్య, పైన పెరటి నేలంతా వాన నీటితో బాగా తడిసిందిరా. మనం ఈ నేలపైన కొన్ని రకాల దుంప పంటల్ని నాటుదాం. ఏ దుంపల్ని నాటుదామమ్మా? మన దగ్గరున్న బంగాళదుంప, ఎర్రదుంప, సామగడ్డ, ఏరుశనగ, ఉల్లిపాయ విత్తనాలు నాటు. ఇవి నేల లోపల ఊడలు దిగి పండే పంటలు. కౌసల్యమ్మ మాట విన్న జానకమ్మ అక్కడికొచ్చి అభ్యంతరం తెలిపింది. అయ్యో అత్తయ్య గారు, మన కింద గదిలో ఉంటున్నాం. సరిగ్గా మన గది పైకప్పుడే ఉన్న పెరట్లో ఈ దుంపలు నాటి నీళ్లు పోస్తే ఆ తడి కిందకు దిగి మన గది పాడైపోదా? అలా జరగదమ్మా జానకి, నా మాటిను, మంచు జరుగుతుంది. సరే అత్తయ్య గారు, మీ ఇష్టం. కాని కిందకు నీళ్ళొస్తే మాత్రం నేను ఊరుకోను. సరే జానకమ్మా. కొన్ని నెలలు గడిచాయి. పైన పెరట్లో మొక్కలు దట్టంగా పెరిగాయి. అదొక వింత పరిణామం. భూమి లోపల రామయ్య కుటుంబం నివసిస్తున్న గది సందుల గుండా పైన నాటిన ఆలుగడ్డలు, ఎర్రదుంపలు, చామగడ్డలు, వేరుశనగలు, ఉల్లిపాయల ఊడలు కిందకి వేలాడ్డం మొదలయ్యాయి. ఒక ఉదయం జానకమ్మ భూగర్భ వంటశాలలో పొయ్యి వెలిగించడానికి వెళ్ళగా పైన రాతి కప్పు నుంచి వేలాడుతున్న పెద్ద బంగాళదుంపల గుత్తుల్లో ఎర్రదుంపల్ని చూసి ఆశ్చర్యంతో నోరు ఎల్లబెట్టింది. ఏవండి, అత్తగారు, త్వరగా ఇట్రండి. రామయ్య, కౌసల్యమ్మలు పరుగు పరుగున అక్కడికొచ్చారు. వంటశాల కప్పు నుంచి అక్కడ తాజా ఆలుగడ్డలు, ఎర్రదుంపలు, ఉల్లిపాయలు, వేరుశనగ గుత్తులు కిందకి వేలాడుతూ కనిపించాయి. చూసావా జానకమ్మ, ఇది భగవంతుడు మనకిచ్చిన నిజమైన సంపద. అవునమ్మా, ఎంతటి అద్భుతం. పైన నాటిన దుంపలన్నీ ఇలా కిందకి పెరిగి నేరుగా మన వంటశాలలోకి కోసుకోవడానికి వీలుగా పండాయి. అత్తగారు, నన్ను క్షమించండి. నేను మిమ్మల్ని హేళన చేశాను. కాని మీరు చెప్పినట్టే ఈ భూమి కింద గది మన పలట కల్పవృక్షమైంది. కౌసల్యమ్మ వేలాడుతున్న తాజా ఆలుగడ్డలను, చామగడ్డలను, ఉల్లిపాయల్ని కోసి ఆ భూగర్భ గదిలోని వంటశాలలోనే కమ్మటి కూరలు వండింది.
ఎందుకో తెలీదు గాని ఆ భూగర్భ గదిలో ఉన్న ఉష్ణోగ్రత వల్ల ఆ దుంపల చెట్లు విశేషంగా కాపు కాశాయి. మరి ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటో తెలుసా? శ్రమని నమ్ముకుంటే ప్రకృతి ఎప్పుడూ మనల్ని వంచించదు. దేవుడిచ్చిన అవకాశాలను సరైన రీతిలో ఉపయోగిస్తే మన కష్టమే మన పాలిట అపారమైన నిధిగా మారుతుంది. సూర్యాపురం అనే గ్రామంలో సుందరమ్మ అనే ఒక వృద్ధురాలు ప్రతి సాయంత్రం వేడివేడి బజ్జీలు పకోడీలు వేసి అమ్ముతూ జీవనం సాగిస్తోంది. కొన్ని సంవత్సరాల క్రితమే ఆమె కొడుకు కోడలు కాలం చేశారు. కానీ వారికి ఒక కూతురు సావిత్రి ఉంది. సుందరమ్మ సావిత్రిని చుట్టాల ఇంటికి పంపి చదివించింది. తన విద్య పూర్తి అవడంతో సావిత్రి ఈ మధ్యనే తన నానమ్మ దగ్గరికి వచ్చింది. ఒకనాడు ఉదయం పెరట్లో పనిచేస్తోంది సుందరమ్మ. దాంతో సావిత్రి కూడా పెరట్లోకి వచ్చింది. నానమ్మ, ఇక్కడ నించొని ఇంత వేళ ఎందుకు శ్రమ పడుతున్నావు? నాకు చెప్తే నేనే ఈ వంకాయలు తెంపేదాన్ని కదా. నీ కష్టాన్ని నేను చూడలేకపోతున్నాను. అయ్యో తల్లి, నువ్వు నా ప్రాణానివే, నీతో పని చేయిస్తానా? అయినా ఈరోజు బజ్జీలేయడానికి కావలసిన వంకాయలు నేను కోశాను. వీటిని ఇక ఇంట్లోకి తీసుకెళ్దాం. నానమ్మ, నాకొక సందేహం ఉంది. మన ఊరి జనం అందరూ అదోలో కనిపించారు. వారి ముఖాల్లో నాకేదో తెలియని భయం కనిపిస్తోంది. వాళ్ళెందుకలా ఉన్నారు? దానికి పెద్ద చరిత్రే ఉంది సావిత్రి. ఈ ఊరిలో భూషణం అనే జమీందారున్నాడు. అతను చాలా క్రూరుడు. అతనికి అతని దగ్గరున్న మనుషులకి జనం అంటే చాలా చులకనమ్మా. అందులోనూ అతని దగ్గర పనిచేసే సుబ్బడంటే అందరికీ చాలా భయం. జమీందారికి మాంసం తినాలని అనిపిస్తే సుబ్బడు ఎవరింట్లో నుంచి అయినా కోడిని గాని మేకను గాని బలవంతంగా తీసుకెళ్లిపోతాడు. ఎవ్వరూ అతనికి ఎదురు చెప్పరు. ఏంటి, ఎవరు ఎదురు చెప్పరా? తమ చేతుల కష్టాన్ని ఎవరో దొంగతనంగా తీసుకెళ్తుంటే అందరూ అలా నిశ్శబ్దంగా ఎలా ఉంటారు నానమ్మా? ఇది చాలా దారుణం. భయం తల్లి, భయం. భూషణం గారి దగ్గర ధనం జనం బలం ఉంది. అతనికి ఎదురు చెప్పగలవారు ఎవరూ లేరు ఈ ఊర్లో. నానమ్మ, అడిగిమడిగి ఉన్నంతకాలం అణగదొక్కేవాడు ఉంటూనే ఉంటాడు. ఈ పద్ధతి మారాలి. సావిత్రి నానమ్మ చెప్పిన విషయాల గురించి ఆలోచిస్తుంది. ఇలా ఉండగా మరుసటి రోజు ఉదయం జమీందారు గారికి గుత్తి వంకాయ కూర తినాలని ఆశ కలిగింది. అతను వెంటనే తన నమ్మకమైన బంటు సుబ్బుణ్ణి పిలిచాడు. ఒరే సుబ్బడు, ఈ రోజు నాకు గుత్తొంకాయ కూర తినాలందిరా. మన తోటలో వంకాయలు ఇంకా పడలేదు. ఊరిలో ఎవరి పెరట్లోనైనా నాణ్యమైన వంకాయలుంటే వెంటనే తీసుకురా. సరేనయ్యా, నేను వెంటనే తెస్తాను. సుబ్బడు ఎవరి పెరట్లో వంకాయలున్నాయని చూస్తూ వీధి వీధి తిరుగుతున్నాడు. అప్పుడు జనం సుబ్బుణ్ణి చూడగానే తమ తలుపులు వేసుకుని తలదాచుకున్నారు. చివరికి సుబ్బడి కళ్ళు సుందరమ్మ వంకాయ తోట మీద పడింది. అప్పుడు పెరట్లో సావిత్రి, సుందరమ్మ సాయంత్రం బజ్జీల వ్యాపారానికి కావాల్సిన వంకాయలను కోస్తున్నారు. సుబ్బడు వాళ్ళని అడగకుండానే అక్కడ కోసి ఉన్న వంకాయల్ని తీసుకున్నాడు. అది చూసి, హే, ఎవరయ్యా నువ్వు? కనీసం ఒక్క మాట కూడా అడగకుండా మా పెరట్లో కోసిన వంకాయలు తీసుకెళ్తున్నావు? సుబ్బడు ఆశ్చర్యంగా, ఏంటి, ఏమన్నావు? ఓయ్ సుందరమ్మ, ఎవరి పిల్ల నాకే ఎదురు మాట్లాడుతోంది? మీకు కావాలంటే ధనం ఇచ్చి కొనుక్కోవాలి. మా కష్టాన్ని ఉచితంగా తీసుకోవడానికి ఆయనకి ఏ విధమైన హక్కు నీకు లేదు. ఇప్పుడే ఈ వంకాయల్ని తిరిగి గంపలో పడే. అయ్యో అయ్యో సావిత్రి, నువ్వు ఆగు తల్లి, నోరు ముయ్. సుబ్బడు బాబు, మా మనవరాలకి ఇక్కడ పద్ధతులు తెలియవు. నీకు కావాల్సిన వంకాయలు తీసుకెళ్ళు, కాని మా పిల్లని మాత్రం ఏమనకయ్యా. సుందరమ్మ, నీ ముఖం చూసి వదిలేస్తున్నారు. ఈ ఊర్లో ఉండాలంటే ఈ అమ్మాయి పొగరు తగ్గాల్సింది. సుబ్బడు వంకాయలు తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత సుందరమ్మ సావిత్రిని సముదాయించింది. ఇక ఆ రోజు సాయంత్రం అవ్వగానే సుందరమ్మ ఇల్లు ముందు పొయ్యి వెలిగించి వేడివేడి వంకాయ బజ్జీలేయడం ప్రారంభించింది. ఆ గుమగుమలు వీధంతా వ్యాపించాయి. గ్రామ ప్రజలు కొందరు బజ్జీలు కొనడానికి వచ్చారు. అదే సమయంలో పొలం వైపు వెళ్తున్న జమీందారు భూషణం గారికి ఆ వంకాయ బజ్జీల వాసన తగిలింది. ఒరే సుబ్బడు, ఎక్కడి నుంచో వస్తోందిరా ఈ అద్భుతమైన సువాసన. వాసనకి నా నోట్లో నీళ్లు ఉడుతున్నాయి. అదేంటో చూడు. అయ్యా, అది ఆ ముసలి సుందరమ్మ ఇల్లు. అక్కడ వంకాయ బజ్జీలు వేస్తున్నారు. నేనిప్పుడే వెళ్ళి మీకోసం ఆ బజ్జీలు తీసుకొస్తాను. సరే, తీసుకురా. బజ్జీలు వేడి వేడిగుండాలి. సుబ్బడు గబగబా సుందరమ్మ పొయ్యి దగ్గరికి వచ్చాడు. అక్కడ సుందరమ్మ బజ్జీలేస్తోంది. చుట్టూ ఉన్న జనం సుబ్బడు రావడం చూసి భయంతో పక్కకు తప్పుకున్నారు. సుందరమ్మ, ఆ వేడి వేడి బజ్జీలను
ఒక పెద్ద ఆకులు చుట్టి మా జమీందార్ కారుకి ఇవ్వు. మొదట డబ్బులు ఇవ్వండి, ఆ తర్వాతే బజ్జీలిస్తాం. ఉచితంగా ఇక్కడ ఏది దొరకదు. ఆ మాట వినగానే అక్కడ కూర్చున్న గ్రామస్తులందరూ ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టారు. ఈ పిల్ల జమీందారు గారికి ఎదురు తిరుగుతోందా అంటూ గుసగుసలు మొదలయ్యాయి. ఏంటి డబ్బులా? సుందరమ్మా, ఇదేమింత పద్ధతి? జమీందారు గారికి బజ్జీలు కావాలంటే డబ్బులు అడుగుతావా? సుబ్బడు బాబు, మా పిల్లకి లోక జ్ఞానం లేదు బాబు, నన్ను క్షమించు. సావిత్రి, నోరు మూసుకోవి తల్లి. బాబు, బజ్జీలిస్తా, తీసుకో. లేదు నానమ్మా, నేను బజ్జీలివ్వను. సుబ్బడు గారు, మీ జమీందారు గారు ధనవంతుడు కదా, మరి పేదవాళ్ళైనా మా దగ్గర ఉచితంగా తినడానికి ఆయనకు సిగ్గుగా లేదా? బజ్జీలు కావాలంటే డబ్బులు ఇక్కడ పెట్టండి, లేదంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఎంత పొగరు నీకు? సుబ్బడు త్వరగా రాకపోవడంతో జమీందారు గారు మెల్లగా నడుచుకుంటూ పొయ్యి దగ్గరకొచ్చారు. ఆయన ముఖంలో కోపమున్నా చుట్టూ ఉన్న జనం తన వైపు చూడ్డం ఆయన గమనించాడు. ఆయనకు తన గౌరవం పోతుందేమోననే భయం కలిగింది. ఏమిటి సుబ్బడు, అక్కడేంటి గొడవ? బజ్జీలు ఇంకా తేలేదు? జమీందార్ గారు, మీ సేవకుడు డబ్బులు ఇవ్వకుండా బజ్జీలు అడుగుతున్నాడండి. మీ అంతటి గొప్ప భూస్వామి పేదవాళ్ల దగ్గర బజ్జీలు ఉచితంగా ఆశిస్తారని నేననుకోవట్లేదు. భూషణం చుట్టూ ఉన్న జనం వైపు చూసి తన పరువు కాపాడుకోవడానికి, ఇదిగో డబ్బు. సుబ్బడు, ఆ బజ్జీలు తీసుకో. ఈ రోజు నీ అదృష్టం బాగుంది సావిత్రి, కానీ దీనికి ప్రతీకారం ఉంటుంది, చూసుకో. జమీందారు వెళ్ళిపోగానే అక్కడున్న గ్రామస్తులందరూ ఒక్కసారిగా చప్పట్లు కొట్టారు. సావిత్రి ధైర్యాన్ని చూసి జమీందారు ముచ్చటపడ్డాడు. అమ్మ సావిత్రి, నీ ధైర్యానికి ప్రణామాలు తల్లి. ఇన్నాళ్ళుగా జమీందార్ పేరింటేనే వణికిపోయేవాళ్ళం. ఇవాళ నీ తెలివితేటల వల్ల ఆయన స్వయంగా డబ్బులిచ్చి మరీ బజ్జీలు తీసుకెళ్లారు. మనం అణిగిమణిగి ఉన్నంతకాలం మన జీవితాలు ఇలాగే ఉంటాయి. జమీందారు మనకంటే బలవంతుడేం కాదు, కేవలం మన భయమే ఆయన బలం. మనమందరం ఒక్కటే నిలబడితే ఆయన మనల్ని ఏమీ చేయలేడు. నిజమేనమ్మా, కానీ ఆ జమీందారు మన పొలాలు, మన పశువులన్నిటినీ దోచుకుంటున్నాడు. ఎదురు చెప్తే మమ్మల్ని ఏమైనా చేస్తాడని మా భయం. అణిగిమణిగి ఉండేవాడు ఉన్నంతకాలమే అణగదొక్కేవాడు ఉంటాడు. దానికి ఈరోజు మీ ముందే జరిగిన సంఘటనే సాక్ష్యం. ఆయనలో కూడా భయం ఉంది, అందుకే డబ్బులిచ్చాడు. రేపటినుంచి సుబ్బడు మీ పెరట్లోకొస్తే మీరందరూ కలిసికట్టుగా నిలబడి డబ్బులిస్తేనే వస్తువులు తీసుకెళ్ళమని చెప్పండి. అప్పుడు అతను మీ దారికొస్తాడు. అవును సావిత్రి, నువ్వు చెప్పింది నిజమే. రేపటినుంచి మేం కూడా ఎవరికి భయపడం, మా కష్టార్జితాన్ని ఉచితంగా ఇవ్వం. సావిత్రి మాటలు ఊరి జనంలో కొత్త చైతన్యాన్ని, ధైర్యాన్ని నింపాయి. కాని సావిత్రి పైన జమీందారు మనసులో కోపం పెంచుకున్నాడు. మరుసటి రోజు ఉదయం సుబ్బడు దర్జాగా ఒక రైతు పెరట్లోకి మేకపిల్ల కోసం వెళ్ళాడు. కాని అక్కడ చుట్టుపక్కల ఉన్న 10 మంది రైతులు కలిసి గట్టుగా నిలబడ్డారు. ఆగు సుబ్బడు, ఆ మేక పిల్లలు ముట్టుకోవద్దు. అది నీకు కావాలంటే డబ్బులిచ్చి తీసుకెళ్ళు, లేదంటే పో. ఏంటి, మీరందరూ నాకు ఎదురు తిరుగుతున్నారా? జమీందారు గారికి కోపం వస్తే మిమ్మల్ని ఊరి నుంచి వెలేస్తారు. ఎవరు వెలేస్తారు? ఊరంతా ఒకటి అయిపోయినప్పుడు మమ్మల్ని ఎవరు వెలివేస్తారు చెప్పు? డబ్బులు ఇస్తావా లేదా కర్రలు రుచి చూస్తావా? దాంతో సుబ్బడు భయంతో వెనక్కి తగ్గి పరుగు పరుగున జమీందారు వద్దకెళ్ళాడు. జరిగిన విషయం అంతా జమీందార్తో చెప్పాడు. జమీందార్కి కోపం నరనరాలకు వ్యాపించింది. అసలు ఈ అమ్మాయికి అంత ధైర్యం ఎక్కడిదై? అయినా ఏం చూసుకుని ఈ అమ్మాయికి అంత పొగరు? అయ్యా జమీందారు గారు, ఆ అమ్మాయి చాలా చదువుకుంది కదా, అందుకే అమ్మాయికి అన్ని తెలిసి పొగరున్నట్టుంది. ఇలాగైతే కుదరదు. ఈ అమ్మాయి వాళ్ళ ఊర్లో నా పరువు పోయేలా ఉంది. ఏదో ఒకటి చెయ్యాలి. అయ్యా, ఒక ఉపాయం ఉంది. ఆ అమ్మాయి నానమ్మ వంకాయ తోట, చనిపోయిన తన తండ్రి మనకు అమ్మినట్టు ఒక దొంగ పత్రం సృష్టిద్దాం. అప్పుడు ఆ వంకాయ తోట మన చేతులకొస్తే ఆ అమ్మాయి మన దారికొచ్చేస్తారు. మన భూమిలో అక్రమంగా సాగు చేస్తున్నారని ఆ అమ్మాయిని, అలాగే ఊరి ప్రజల్ని రేపు రచ్చబండకు పిలుద్దాం. జమీందారు మరుసటి రోజు ఊరి జనమందరినీ రచ్చబండ దగ్గరికి రప్పించాడు. రచ్చబండ దగ్గర ఊరి జనమంతా గుమిగూడారు. జమీందారు భూషణం గారు తన సేవకులతో గంభీరంగా నిలబడ్డాడు. సూర్యాపురం జనం, మీ అందరికీ ఈ మధ్యకాలంలో పొగరెక్కువైంది. మా సుబ్బడు మీ పెరట్లోకి వస్తే డబ్బులు అడుగుతున్నారట. మీకు నా మీద భయం పోయిందా? ఈ ఊర్లో బ్రతకాలం లేదా? ఏ అమ్మాయి, నువ్వు మా భూమిలో సాగు చేస్తూ మాకే వంకాయలు ఇవ్వరని అంటున్నావట? జమీందారు మాటలకి అక్కడందరూ నిశ్శబ్దంగా ఉన్నారు.
అంతలో జనం మధ్య నుంచి సావిత్రి అడుగు ముందుకేసి జమీందారు ముందు ధైర్యంగా నిలబడింది. జమీందార్ గారు, అది మా భూమి. అది మా కష్టంతో కొనుక్కున్న భూమి. దాంట్లో మేము సాగు చేసుకుని బ్రతుకుతున్నాం. అందులో మీ కష్టం ఏమీ లేదు. అలాంటప్పుడు మా పశువులు, మా తోటల్ని, వాటిలో ఉన్న కూరగాయలు మీకు ఉచితంగా ఎందుకు ఇవ్వాలి? నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. మీ నాన్న మాకు మీరు సాగు చేస్తున్న భూమి రాసిచ్చాడు. ఇదిగో పత్రాలు. జమీందారు చూపించిన పత్రాల్ని నిషితంగా చూస్తుంది సావిత్రి. అప్పుడు ఆమెకు ఆ పత్రాల్లో ఒక తప్పు కనిపిస్తుంది. జమీందార్ గారు, మా నాన్న వైశాఖ మాసంలో కాలం చేశాడు. కాని మీరు శ్రావణ మాసంలో మా నాన్న మీకు భూమి అమ్మినట్లు మీరు పత్రాలు చూపిస్తున్నారు. అంటే ఈ పత్రాలు దొంగ పత్రాలు. నీకేం తెలీదు. నిన్ను ఈ ఊరు నుంచి బహిష్కరించడమే ఈ తప్పుకు తీర్పు. అరే, ఇప్పుడే ఈ పిల్లని ఊరు నుండి తరిమేయండి. భూషణం మనుషులు సావిత్రి వైపు నడుస్తూ ఉండగా ఊరి జనమందరూ ఒక్కసారిగా సావిత్రి చుట్టూ రక్షణ వలయంలా నిలబడ్డారు. ఆగండి. మాలో ఉన్న ఒక్కరిని కూడా ముట్టుకున్నా కూడా మేము సమూహంగా ఎదుర్కొంటాం. ఈ అమ్మాయి మాట్లాడిన దానిలో తప్పే ఉంది. ఆ అమ్మాయి నిజమే చెప్తుంది. ముందు ఆమె మాటలకి సమాధానం చెప్పండి. అవునవును, తప్పు చేసింది ఈ అమ్మాయి కాదు, మీరు. ఈ ఊరి నుంచి బయటికి వెళ్లాల్సింది మీరే. జనమందరూ ఏకమవ్వడం చూసి జమీందారు భయపడ్డాడు. ఏంటి, నేను ఈ ఊరి నుంచి వెళ్తే ఈ ఊరు బాగుపడిపోతుందా? జమీందార్ గారు, మీరొక్కరు, మేము 100 మంది. జనం ఒకటైనప్పుడు ఏ బలమైనా తలవల్చాల్సిందే. ఆ భూమి మాదే. అలాగే మా కష్టాన్ని గౌరవించండి. ధనమిచ్చి సరుకు కొనుక్కోండి, లేకపోతే మీకు మర్యాద దక్కదు. ఇక తనకెవరూ భయపడరని జమీందారికి అర్థమైపోయింది. సరే, నన్ను క్షమించండి. ఇన్నాళ్ళుగా నేను చేసిన పద్ధతి తప్పని నాకు ఇప్పుడే అర్థమైంది. ఇకపై నేను ఏ ఒక్కరి వస్తువును కూడా ఉచితంగా తీసుకోను. డబ్బులిచ్చే వస్తువుని కొంటాను. నన్ను క్షమించి నన్ను ఈ ఊరిలోనే ఉండనివ్వండి. చాలా సంతోషం జమీందార్ గారు. మీ తప్పు తెలుసుకుంటే చాలు. అలాగే మీ సేవకుణ్ణి కూడా బుద్ధిగా ఉండమని చెప్పండి. సుబ్బడు, ఇకపై ఎవరి పెరట్లోకి వెళ్ళినా మర్యాదగా డబ్బులిచ్చి కూరగాయలడుగు. జమీందారు భూషణం గారు తన తప్పు తెలుసుకొని సిగ్గుతో తలదించుకొని వెళ్లిపోయారు. ఊరి ప్రజలందరూ సంతోషంతో గట్టిగా అరిచి సావిత్రి తెలివిని చూసి మురిసిపోయారు. సుందరమ్మ కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలే. అమ్మా సావిత్రి, నువ్వు నా కొడుకు కూతురివి మాత్రమే కాదే, ఈ సూర్యాపురం గ్రామానికే ఒక గొప్ప వెలుగువు. నీ చదువు, నీ తెలివితేటలు ఇవాళ మా అందరికీ స్వేచ్ఛని ప్రసాదించాయి. నానమ్మ, చదువంటే కేవలం పుస్తకాలు చదవడం కాదు, సమాజంలో ఉన్న అన్యాయాన్ని ఎదిరించి జ్ఞానాన్ని పొందడం. మనమందరం కలిసికట్టుగా ఉంటే ఏ శక్తి మనల్ని అణగదొక్కలేదు. అవునమ్మా, సావిత్రి నేర్పిన పాఠం మేమెప్పటికీ మర్చిపోం. ఈ తెలివైన అమ్మాయి ఇవాళ మనందరి బతుకుల్లో కొత్త వెలుగులు నింపింది. సావిత్రి పేరు ఆ ఊరిలో తెలివైన అమ్మాయిగా చిరస్థాయిగా నిలిచిపోయింది. మరి ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటో తెలుసా? అన్యాయాన్ని ఎదిరించే ధైర్యం, సమాజంలో ఐకమత్యం ఉంటే ఎంతటి బలవంతుడైనా తలవంచక తప్పదు. చదువు సమాజానికి కావలసిన చైతన్యాన్నిస్తుంది.